మొత్తం రివర్ మస్తు ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. ఇదంతా అక్కడ వరకు. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హైదరాబాద్ టు అయోధ్య 10వ రోజు యాత్ర. ఈరోజు రివా నుండి ప్రయాగరాజు ప్రయాణం మొదలుపెట్టినాం. దగ్గర 129 కిలోమీటర్లు ఉంది. అయితే నిన్న 140 కిలోమీటర్ల పైనే చేరుకున్నాము. నాకు తెలిసి ఇన్ని రోజుల రైడ్లలో 9వ రోజే చాలా హైయెస్ట్ రేంజ్కి రీచ్ అయిపోయినాం. అయితే ఈరోజు నిన్న చాలా లేట్ అయిపోయింది. నైట్ 8 తర్వాత రివాకి చేరుకున్నాము. ఈరోజు కూడా 130 కిలోమీటర్స్ ఉంది కాబట్టి కొంచెం తొందరగానే చేరుకోవాలని చెప్పేసి పొద్దుగాల 5కు ముందే లేచినాము. 6 కాక ముందే బయలుదేరినాము. 8 కాక ముందే టీ తాగేసి బిస్కెట్ తినేసినాము. ఈ 12 కాక ముందే టిఫిన్ చేద్దామంటే ఈ రూట్లో ఎక్కడ టిఫిన్ సెంటర్లు కనిపించట్లేదు. చూడాలి టిఫిన్ ఎప్పుడు అవుతుందో, అలాగే లంచ్ ఎప్పుడు అవుతుందో. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కూడా 130 కిలోమీటర్ రేంజ్ ఉంది కాబట్టి మధ్యలో ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందో కూడా చూడాలి. 1 అవర్ 2 అవర్స్ ఛార్జ్ చేసుకుంటే కానీ మనం అనుకున్న గమ్యానికి చేరుకోలేము ఈరోజు అయితే. చూడాలి ఛార్జ్ చేసుకునే అవకాశం ఎక్కడ వస్తుందో. సరే, అంతవరకు చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొత్తానికి లంచ్ చేయాల్సిన టైంలో టిఫిన్ చేసి అక్కడ నుండి బయలుదేరిపోయినాము. అయితే ఒక 3-4 కిలోమీటర్స్ ముందుకు రాగానే ఆగే ఖతర్నాక్ ఘాట్ రోడ్ అని చెప్పేసి మనకు ఒక బోర్డు అయితే కనిపించింది. మళ్ళీ మనం తిన్నదంతా ఇక్కడే గంటలో అరిగిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ యాక్చువల్గా ఈ రోడ్ అంతా ఎంపీ నుండి ఎగ్జిట్ అయ్యే టైంలో డౌనే ఉందని చెప్పి మనకు నరోరాధాంలో ఒక టెంపుల్ దగ్గర కనిపించిన పండిత్ గారు చెప్పారు. అంటే వచ్చే వాళ్ళకు మాత్రమే అప్స్ ఉన్నాయి, వెళ్ళే వాళ్ళకి మొత్తం డౌన్ ఉందని చెప్పారు. మొత్తానికైతే మనకు ఈరోజు ఈ ఘాట్ రోడ్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మొత్తం డౌనే ఉంది. చూడండి, మొత్తానికైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనం బ్రేక్ పెట్టడానికి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇటు నుండి అప్ ఎక్కే వరకైతే మరి ఘోరమైన ఘాట్ రోడ్ అనమాట ఇదైతే. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొత్తానికి అయితే ఘాట్ రోడ్ దాటేసి వచ్చేసినాము. ఫస్ట్ లో లాగానే ఎత్తులు ఎదురవుతామని అనుకున్నాము. మొత్తానికి అయితే అంతా డౌన్ ఉంది. మొన్నట్లాగా ఉందా ఈరోజు ఎట్లా ఉంది? లేదు, ఇప్పుడు స్లో ఉన్నది. ఆరామ్ వచ్చినాము ప్రశాంతంగా. బ్రేకులు పట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది, అంత స్పీడ్ వస్తుంది. మొత్తానికి డౌన్, టోటల్ గా డౌన్ ఉంది అన్నట్టు. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నుండి ఎక్కడ కూడా మనకు ఎత్తు అనిపించలే. ఈరోజు అయితే మొత్తానికి గండం తప్పినట్టే కొండలకి ఏదైతే. అయితే ఇక్కడ థామస్ నది అని చెప్పేసి బ్యాక్ సైడ్ రివర్ ఇది. మొత్తం రివర్ మస్తు ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. ఇదంతా అక్కడ వరకు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఓకే, బాగుంది థామస్ నది. ఓకే, మొత్తానికి అయితే ఇప్పటి వరకు 80 కిలోమీటర్లు దాటేసి వచ్చినాము.
మధ్యలో కూడా టిఫిన్ చేసే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. ఒక 10 కిలోమీటర్ కవర్ అయినట్టే మనకైతే. ఇంకొక 50 కిలోమీటర్స్ ఇక్కడ నుండి రీచ్ అవ్వగలిగితే ప్రయాగరాజ్ చేరుకున్నట్టే. ఇంకా ఈరోజు అక్కడి వరకు అయితే రైడ్ సాఫీగానే సాగింది. ఇంకా 50 కిలోమీటర్లు అయితే అక్కడి వరకు చేరుకుంటాము. రేపు ప్రయాగరాజ్ అంటే ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఈ వీడియోలో ఇంతవరకే. వీడియోని కంటిన్యూ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. మంచి చెప్పు. జై శ్రీరామ్. అది చెప్పు, ఏం చేయలే. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ఏం తింటున్నావు? పండ్లు. ఎక్కడ ఏం ఆడ నా కొడుకు తీసుకొని వచ్చిండే చెట్టు మీద పండ్లు. మనం ఛార్జింగ్ పెట్టుకునే దగ్గర ఇక మొత్తానికి అవే తినుకుంటూ వస్తున్నాం. ఇప్పటికైతే టైం పాస్ అయితే అవుతుంది. దగ్గర ఒక ఏమంటారు, ఎన్ని ఉన్నాయి? ఒక పావు కేజీ ఉన్నాయి. పావు కేజీ బాగానే ఉన్నాయి, టేస్ట్ ఉన్నాయి. అటు పెద్ద నేరేడు పండ్లు అని అంటారు, ఇంకోటి చిన్న రెండు మిక్స్ అయి ఉన్నట్టు ఉన్నాయి. గట్టిగా ఉన్నాయి తింటే పెద్దదాని లాగా అనిపిస్తున్నాయి, మెత్తగా ఉన్నది తింటుంటే చిన్న రేడు పండ్ల లాగా అనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే రేగి పండ్లు చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీళ్ళు తక్కువైనా కదా. తక్కువైనవి ఇంతనే వస్తాయి. మన కృష్ణానది ఇంత కూడా లేవు, అంత వెళ్ళిపోయింది. రాజమే ఇది బాగా వస్తుంది, తెల్లగా బాగా అయిపోయింది. బావా ఇట్లా జై గురుదేవ్. ఇప్పుడు యూపీకి వచ్చినాం, యూపీకి వచ్చినాం. ఇప్పుడు మధ్యప్రదేశ్ లాస్ట్ ఇదే. మొత్తానికి మనం ఈరోజు అయితే యూపీలోకి ఎంటర్ అయిపోయినాము. ప్రయాగరాజ్ ఇంకా ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ చేస్తుంది. అయితే రీవా టు ప్రయాగరాజ్ రూట్లో ఇది మనకు 3వ టోల్గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మేము 40 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంది ముందుకు. అయితే మధ్యలో మనం వెళ్తూ ఉంటే ఇట్లా బైక్స్ పైన సైకిల్స్ ఈ విధంగా కట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుంది. అయితే అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు షాప్ అయితే కనిపించింది. అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకుందామని చెప్పేసి ఆగినాము. అయితే ఒక 10 మినిట్స్ పెట్టినామో లేదో మళ్ళీ కరెంట్ అయితే పోయిందనమాట. మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అట్లనే ముందుకు వచ్చేసినాము. మాకు ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న టెంపుల్, దాని పక్కనే పోలీస్ షాప్ కనిపించింది. అందులోనే మాకు ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, సాకెట్ ఉందన్నమాట. అక్కడైతే ఎవరు లేరు. సార్ వాళ్ళు అడుగుదామంటే మనమైతే ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. వాళ్ళు వచ్చేలోపు ఛార్జ్ అవుతుందని చెప్పేసి ఆలోచించి మొత్తానికి అయితే ఛార్జ్ పెట్టేసుకున్నాము. ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి వచ్చి చాలా హెల్ప్ చేశారు. చాలా మనకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ పెట్టేసుకున్నాం మనము. మన పబ్లిక్ చౌక్, పోలీస్ చౌక్. ఓకే, సార్ వాళ్ళు మనకు బాగానే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ వాళ్ళ దగ్గర నుండి మనకి ఇక్కడ చూస్తారు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఇప్పిస్తున్నారు. ఈ సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఒకవేళ ఈ సార్ వాళ్ళు కనుక మాకు పరిచయం అవ్వకపోయి ఉంటే అక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపోయి ఏదైనా చిన్న టెంపుల్ దగ్గర స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. అంతలోపే ఆ సార్ వాళ్ళు వచ్చేసి మేము ఉండడానికి పలానా ప్లేస్ ఉందని చెప్పేసి అక్కడికి ఈ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చారు. మా సైకిల్ సేఫ్టీ కోసం అని చెప్పేసి లోపలనే పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా స్టాఫ్తో మాట్లాడి చాలా చాలా హెల్ప్ చేసారు. యాక్చువల్ అక్కడ పెద్ద కుంభమేళ టైప్ ఒక మేళ నడుస్తుంది అనమాట. జనాలు కూడా చాలా చాలా ఉన్నారు. అసలు ఇంతమందికి ఫుడ్, బెడ్, ఉండడానికి అన్నీ మెయింటైన్ చేస్తారు అంటే చాలా చాలా గ్రేట్ అనమాట గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్. మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.